రమేష్ ఈమెయిల్ చేయడాన్ని రహస్యంగా చూస్తున్న వెంగళయ్య, నీ ఈమెయిల్ పాస్వర్డ్ నాకు తెలిసిపోయింది అన్నాడు. అవునా, ఏంటో చెప్పు కంగారుగా అడిగాడు రమేష్. 5 స్టార్లు చెప్పాడు వెంగళయ్య. చనిపోయిన వాళ్ళ ముక్కులో దూది ఎందుకు పెడతారా అడిగాడు సుబ్బారావు. గాలి పీల్చుకొని బతికొస్తారన్న భయంతో టపీమని చెప్పాడు అప్పారావు. స్టేజీపై ప్రదర్శిస్తున్న హిప్నాటిస్టు ఒక ప్రేక్షకుడిని స్టేజీపైకి పిలిచి, నా శక్తితో ఇతను తన గతం మర్చిపోయేలా చేస్తాను చూడండి అంటూ ప్రకటించాడు. ఇంతలో జనంలో నుంచి ఓ గొంతు, వద్దు బాబోయ్, వాడు నాకు 25 రూపాయలు బాకీ ఉన్నాడు అంటూ అరిచింది. ఏమండోయ్, మన పెళ్లి విశేషాలు పేపర్లో వేశారు కేక వేస్తూ చెప్పింది మృణాలిని తన భర్తతో. అవును చూసా, నగరంలో ప్రమాదాలు శీర్షిక కింద వేశారు, గమనించావా అని నింపాదిగా చెప్పాడు నరసింహం. పత్రికకు కథ పంపిస్తూ, నా కథకు టైటిల్ మీకు నచ్చకపోతే మార్చవచ్చు అని రాశాడు సదానందం. వెంటనే కథ తిరిగొచ్చింది. దాంతోపాటు ఎడిటర్ నుండి ఓ ఉత్తరం, మాకు కేవలం టైటిల్ నచ్చింది, దాన్ని వేరే కథకు ఉపయోగిస్తున్నాం, కృతజ్ఞతలు అని. స్వామీజీ శిష్యులతో అన్నాడు, త్రాగుడు మన శత్రువు నాయనా, దాన్ని తాగకూడదు అని. శత్రువులను కూడా ప్రేమించాలన్నారు కదా గురుగారు అన్నాడు ఒక శిష్యుడు. పార్కులో ప్రేమికులు మాట్లాడుకుంటున్నారు. నరేష్, మా నాన్న వ్యాపారంలో దివాలా తీశారు అని చెప్పాడు బాధగా. హారిక, నేను ముందే అనుకున్నాను మన పెళ్లి చెడగొట్టడానికి మీ నాన్న ఎంతకైనా తెగిస్తాడు అని అన్నది.